హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. సో మనము నిన్న నుండి ఏపీలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు 2 రోజుల్లోనే నోటిఫికేషన్ అనే వార్త, తెలంగాణలో గ్రూప్ 4కు సంబంధించిన వార్త వినడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఇంతకుముందు కూడా కొన్ని డేస్ బ్యాక్ నోటిఫికేషన్ వస్తుందని వార్త వచ్చింది. బట్ ఇప్పుడు మాత్రం వచ్చినటువంటి వార్త మాత్రము ఏ పోస్టులు ఎన్ని ఉంటాయి అన్నీ కూడా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఒక 2 డేస్లోనే నోటిఫికేషన్ అంటున్నారు. బట్ ఇక్కడ మీరు ఏపీలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు ఎవరున్నా కూడా ఇంకా నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేటటువంటి ఆలోచన చేయకుండా మీరు ప్రిపరేషన్ కొనసాగించడం బెటర్. ఎందుకంటే ఏపీ నోటిఫికేషన్ అనేది తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ లాగా చాలా లాంగ్ ప్రాసెస్ ఉండదు. ఎక్కువ 6 to 7 మంత్స్లోనే క్లోజ్ అవుతుంది. సో ఈసారి ఇంకా 6 మంత్స్లోనే క్లోజ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. బట్ ఏది ఏమైనా కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇంతకుముందు ఎస్ఐ కానిస్టేబుల్ ఏపీలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లతో గమనించినట్లయితే ఇప్పుడు వస్తున్న నోటిఫికేషన్ మాత్రం చాలా మెరుగైన నోటిఫికేషన్. దాదాపు 6,500 పైన ఉన్నటువంటి నోటిఫికేషన్ ఎస్ఐ కానిస్టేబుల్స్కి వస్తుంది. దాంట్లో కూడా మీకు ఇందులో ఈ సివిల్ ఎస్ఐలే 387 ఉన్నాయి. బట్ ఏపీఎస్పీ ఎస్ఐలు 96 ఉన్నాయి. సివిల్ కానిస్టేబుల్ ఒక దాదాపు 3,500 చిల్లర ఉన్నాయి. ఏపీఎస్పీ 2,500 వరకు ఉన్నాయి. సో ఏఆర్ కానిస్టేబుల్ కూడా 2,500 చిల్లర ఉన్నాయి. బట్ ఏ పరంగా చూసినా ఏపీఎస్పీ 2,500 చిల్లర ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఏఆర్ కూడా 2,500 ఉన్నాయి. సివిల్ ఒక 3,000 ఉన్నాయి. అంటే దాదాపు మంచిగా 3,000, 2,000, 2,000 అంటే దాదాపు చూడండి ఇక్కడే మీకు వాల్యూ అంటే కానిస్టేబుల్ సివిల్లో 3,500. సో 3,508 ఉంటే ఏపీఎస్పీలో 2,528, తర్వాత ఏఆర్లో 2,528. బట్ ఇక్కడ మనకు గమనించినట్లయితే అండి, ఇక్కడ చూడండి 6,511 ఉద్యోగాలలో మనకు ఎస్ఐని మనం గమనించినట్లయితే 387, ఇది ఒక 96, అరౌండ్ 400 చేంజ్, అంటే అరౌండ్ 450 చేంజ్ అటు పక్కకు పోయినా కూడా మిగిలిన అయినటువంటి కూడా అన్ని కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా చాలా సాలిడ్గా ఉన్నాయి. సివిల్ ఉన్నది, తర్వాత ఏఆర్ ఉంది, తర్వాత ఏపీఎస్పీ ఉంది. ఈ 3 విభాగాల నుంచి కానిస్టేబుల్ ఉద్యోగాలకు కూడా మంచి నోటిఫికేషన్ వస్తుంది. బట్ ఎవరైతే కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో, ఏపీలో కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మీరు అన్ని సబ్జెక్టులను కాకుండా కొన్ని సబ్జెక్టులను ఈ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ని బేరీజ్ చేసుకొని మీరు ప్రిపేర్ కండి. ఏపీలో వస్తున్నటువంటి కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి, ఆ కానిస్టేబుల్ జాబ్ సాధించాలంటే మెయిన్గా ఏ సబ్జెక్టులను మనం ఎంచుకోవాలంటే ఫస్ట్ ప్రయారిటీ కరెంట్ అఫైర్స్ అండి. సెకండ్ అంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్ అండ్ ఒక పని చేయండి, మ్యాథ్స్ పార్ట్ అండ్ ఫస్ట్ ఒకటి జనరల్ ఇంగ్లీష్ పార్ట్ తీసుకోండి. రెండోది వచ్చేసి అర్థమెటిక్ అండ్ మూడో విభాగం వచ్చేసి రీజనింగ్. నాలుగోది వచ్చేసి ఇండియన్ హిస్టరీ ప్లస్ ఏపీ హిస్టరీ, తర్వాత వచ్చేసి కరెంట్ అఫైర్స్ అండి. ఈ 5 సబ్జెక్టులని ఫోకస్ చేయండి అండి. ఫస్ట్ మీరు గత ప్రశ్న పత్రాలను అన్నింటినీ పరిశీలించండి. మీకు ఇండియన్ హిస్టరీలో మీకు అట్లీస్ట్ 30 to 35 క్వశ్చన్స్ ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ కలిపి ఉంటాయండి. దాదాపు 25 క్వశ్చన్స్ వరకు మీకు ఇండియన్ హిస్టరీ ఉంటుంది. ఎక్స్ట్రా 12 to 15 క్వశ్చన్స్ ఏపీ హిస్టరీ ఉంటుంది. ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ కలిపి 30-35 క్వశ్చన్స్ ఉంటాయి. బట్ అర్థమెటిక్ ఒక 25 క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత రీజనింగ్ వచ్చేసి ఒక 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ సమ్టైమ్స్ 25 నుండి ఒక్కోసారి 30 కూడా ఇస్తున్నాడు. అంటే కరెంట్ అఫైర్స్ కూడా మీకు 25 to 30 మార్క్స్ ఎక్కడ పోదండి. ఈ 5 పార్ట్స్లో నుంచే మీకు దాదాపు ఈ 5 విభాగాల నుంచి కానిస్టేబుల్స్కి, ఏపీ కానిస్టేబుల్స్కి దాదాపు 140 మార్క్స్ వస్తున్నాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఈ దాదాపు 140 మార్క్స్ వరకు ఇక్కడి నుంచే వస్తున్నాయి. కాబట్టి తక్కువ టైంలో ఏపీలో జాబ్ కొట్టాలంటే మాత్రం ఖచ్చితంగా కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు మాత్రం నేను చెప్తున్నటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకోండి. అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్. ఓకే, జనరల్గా ఇక్కడ గమనించినట్లయితే అండి, కొంచెం నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఉన్న ఎవరున్నా కూడా ఈ 3 విభాగాల మీద కొంచెం మీకు ఇబ్బంది అనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు ఈ ఏరియాని ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తారో మీరు కానిస్టేబుల్ జాబ్ అనేది చాలా కష్టతరం అవుతుంది. అది తెలంగాణలో కానీ ఏపీలో కానీ. బట్ ఇక్కడ కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ ప్లస్ ఏపీ హిస్టరీ, ఇది ఒక భాగం. ఈ 2 విభాగాలు, ఈ 5 విభాగాలను మీరు ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోండి.
ప్రిలిమ్స్ బిఫోర్ అదే చదవండి, ప్రిలిమ్స్ ఆఫ్టర్ తర్వాత మళ్ళీ మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ పార్ట్ తీసుకొని పాలిటీ అండ్ జాగ్రఫీని కూడా తీసుకోవచ్చు. బట్ కాకపోతే మాత్రం మీరు తక్కువ టైంలో ఎక్కువ వెయిటేజ్ తోటి స్కోర్ చేయాలంటే మాత్రం ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ తీసుకోవాలి. అందులో మాత్రం ఈ 5 సబ్జెక్టులను మాత్రం ఎంచుకోండి. సో యథావిధిగా మీకు గ్రౌండ్ ఉంటుంది, ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, కానీ మొదటి దఫాలో మాత్రం దీన్ని ఎంచుకోండి. ఓకే, రైట్. మళ్ళీ ఎందుకంటే దాదాపు 4 సంవత్సరాల తర్వాత మీకు వస్తున్నటువంటి నోటిఫికేషను. సో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎంతో ఆశలతోటి ఏపీ విద్యార్థులు చాలామంది ఎస్ఐ కానిస్టేబుల్ కొరకు ప్రిపేర్ అయినారు. సో ఇక నోటిఫికేషన్ లేట్ అవుతున్నాయన్న ఉద్దేశంతో చాలామంది ప్రిపరేషన్ కూడా ఆపిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అదే దృఢ నిశ్చయంతో ప్రిపరేషన్ కొనసాగిస్తున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏజ్ పోయిన వాళ్ళు ఉన్నారు. బట్ ఎవరైనా కూడా 4 సంవత్సరాల వ్యవధిలో 2 లాక్డౌన్లను ఎదుర్కొని కరోనా పీరియడ్లో కూడా ప్రిపరేషన్ కొనసాగించినటువంటి విద్యార్థులు ఉన్నారు. బట్ డ్రాప్ అయిన విద్యార్థులు ఉన్నారు. కానీ ఎలిజిబిలిటీ ఎవరైతుందో ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్స్కు ఎలాంటి ఆలోచన చేయకుండా, నోటిఫికేషన్ వస్తుందా రాదా అనే డౌట్ పెట్టుకోకుండా చాలా నమ్మకంతో ముందుకెళ్ళండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ షార్ట్లీ వస్తుంది, 1 వీక్ లోపే వస్తుంది అనేది సమాచారము. బట్ 1-2 డేస్ అటు ఇటు అయినా అది గవర్నమెంట్ చేతిలో పని కాబట్టి ఒక 2 డేస్ అటు కావచ్చు ఇటు కావచ్చు, మనం దాన్ని అంత పర్ఫెక్ట్గా చెప్పలేము. బట్ నోటిఫికేషన్ రావడం అనేది కన్ఫర్మ్. బట్ కానిస్టేబుల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ సిలబస్ని బాగా ఫోకస్ చేయండి. తక్కువ సమయంలో ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చు. బట్ దానికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ని అసలే నెగ్లెక్ట్ చేయొద్దండి. తెలంగాణలో కూడా మొన్న ఇంగ్లీష్ పేపరు ఎవరైతే ఇంగ్లీష్ సబ్జెక్ట్ పర్ఫెక్ట్ ఉన్నారో వాళ్ళ స్కోర్ చాలా ఎక్కువగా వచ్చింది. ఏపీలో ఇంగ్లీష్ వెయిటేజ్ అనేది అరౌండ్ 30 మార్క్స్ వరకు ఉంటుంది, అది మీకు అందరికీ తెలిసిన విషయమే. బట్ కరెంట్ అఫైర్స్ కూడా మేజర్ రోల్ ఉంటుంది. తెలంగాణ స్టేపీ అండ్ అర్థమెటిక్ రీజనింగ్ ఈ 5 విభాగాలను మంచిగా ఎంచుకోండి. తర్వాత మిగిలినటువంటి సబ్జెక్ట్స్ని వదలమని కాదు, బట్ సెకండ్ ప్రయారిటీగా దాన్ని తీసుకోండి. బట్ రాక వస్తున్నటువంటి నోటిఫికేషన్ 4 years తర్వాత వస్తున్న నోటిఫికేషన్ కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయినట్లయితే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. బట్ రెండో విషయం ఏంటంటే మరి ఎస్ఐని తీసుకున్నట్లయితే మనం ఎస్ఐలో కూడా అండి ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పడం జరిగింది, మళ్ళీ ఒకసారి నోటిఫికేషన్ వస్తున్నట్టు చెప్తున్నాను. ఎస్ఐలో ఒక పేపర్ మీకు ఆల్రెడీ ప్రిలిమ్స్లో అర్థమెటిక్ రీజనింగ్ కలిపేసి ఒక 100 మార్క్స్కి ఉంటుంది. ప్రిలిమ్స్లో పేపర్ 2 వచ్చేసి జనరల్ స్టడీ జిఎస్ కూడా ఒక 100 మార్క్స్కి ఉంటుందండి. ప్రిలిమ్స్లో 2 పేపర్లు ఉంటాయి, 2 కూడా సపరేట్గా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. 30 మార్క్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, 35 మార్క్స్ ఓబీసీ వాళ్ళకు, 40 మార్క్స్ ఓసీ వాళ్ళకు రావాలి. సేమ్ ఈ పేపర్లో కూడా 30 మార్క్స్ ఎస్సీ ఎస్టీ, 35 మార్క్స్ ఓబీసీ, 40 మార్క్స్ ఓసీ వాళ్ళకు వస్తే ఈ ప్రిలిమ్స్ పేపర్స్ 2 క్లియర్ అవుతాయి. బట్ మెయిన్స్కి వచ్చేసరికి మాత్రం మీకు ఒక పేపరు మొత్తము కూడా అర్థమెటిక్ రీజనింగ్ 200 మార్క్స్ ఉంటుంది. అండ్ ఇంకొక పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ వచ్చేసి 200 మార్క్స్ ఉంటుంది. ఒక పేపర్ వచ్చేసి మీకు ఇంగ్లీష్ 100 మార్క్స్ ఉంటుంది, ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. అండ్ ఇంకొక పేపర్ వచ్చేసి మీకు తెలుగు కూడా ఉంటుంది, ఇది కూడా 100 మార్క్స్కి ఉంటుంది, ఇది క్వాలిఫైయింగ్ నేచర్. సో ఇంగ్లీషు తెలుగు అనేది 100 మార్క్స్కి ఉంటుంది. మెయిన్స్లో 2 పేపర్లు ఉంటాయి, జస్ట్ ఇది క్వాలిఫై అయితే చాలు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 30 మార్క్స్, ఓబీసీ వాళ్ళకు 35, ఓసీ వాళ్ళకు 40 మార్క్స్ వస్తే సరిపోతుంది. కానీ ఈ 400 మార్క్స్లో ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎస్ఐ మొత్తము కానిస్టేబుల్ మొత్తం తెలంగాణ ఏపీ సేమ్ ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే ఏపీ వాళ్ళకు మాత్రం కొంచెం ఇక్కడ తెలంగాణ మూమెంటు, తెలంగాణ హిస్టరీ అనేది ఉండదు కాబట్టి తెలంగాణ హిస్టరీ ప్లేస్లో ఏపీ హిస్టరీ ఉంటుంది. తెలంగాణ మూమెంట్ ప్లేస్లో కరెంట్ అఫైర్స్ని బాగా ఫోకస్ చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం సైన్స్ పార్ట్ని ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. బట్ ఇప్పుడు ఎవరైతే ఏపీలో ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ముఖ్యంగా అర్థమెటిక్ రీజనింగ్ అనేది కామన్గా చేయాల్సినటువంటి సబ్జెక్టే. బట్ జిఎస్ పార్ట్కి వచ్చేసరికి మాత్రం ఒక 3, 4, 5 సబ్జెక్ట్స్ని మీరు ఎంచుకోవాలంటే ఫస్ట్ ప్రయారిటీ కరెంట్ అఫైర్స్, సెకండ్ ప్రయారిటీ ఇండియన్ హిస్టరీ, ఈ 2 సబ్జెక్టులు. తర్వాత వచ్చేసి మీకు ఇండియన్ జాగ్రఫీ అండ్ తర్వాత వచ్చేసి పాలిటీ, ఎకానమీ, ఈ 5 సబ్జెక్ట్స్ని తీసుకోండి. ఓకే, ఈ సబ్జెక్ట్స్ తోటి వెళ్ళినట్లయితే మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు, మెయిన్స్ కూడా స్కోరింగ్ వచ్చేటటువంటిది. దాదాపు మెయిన్స్లో కరెంట్ అఫైర్స్ రోల్ ఎంత ఉంటుందో మీకు అందరికీ తెలిసిన విషయమే. 45 to 50 మార్క్స్ వరకు కరెంట్ అఫైర్స్ రోల్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ ఈ 5 సబ్జెక్ట్ జనరల్ స్టడీస్లో తీసుకోండి. అర్థమెటిక్ రీజనింగ్ని కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ చాలా డీటెయిల్డ్గా చేయాలి. ఇంకొకటి అండి, ఏపీ పేపర్ కొంచెం మ్యాథ్స్ పేపర్ కొంచెం డెప్త్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి
ప్రతి టాపిక్ని మీరు ఇన్డెప్త్గా వెళ్ళి ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఎస్ఐ వాళ్ళు అయితే ఆ రేంజ్లో ప్రాక్టీస్ చేయాలి. బట్ కానిస్టేబుల్ మాత్రం మెయిన్ కాన్సెప్ట్ చూసుకొని ఇంగ్లీష్ను అవి సబ్జెక్ట్స్ని మిగతా సబ్జెక్ట్ని చూసుకున్నట్లయితే కూడా జాబ్ సాధించవచ్చు. బట్ మన దగ్గర ఈసారి ఏపీకి అంటే ఆల్రెడీ మనము చాలా బ్యాచెస్ 1 to 13 బ్యాచెస్ ఏపీ కోచింగ్ ఇవ్వడం జరిగింది. బట్ తర్వాత బ్యాచెస్ తెలంగాణ ఏపీ మిక్స్ అయ్యి క్లాసులు రన్ అయ్యాయి. కానీ ఇప్పుడు స్పెషల్గా మాత్రం ఏపీకి ఆల్రెడీ ఒక బ్యాచ్ రన్ అవుతున్నది, మెయిన్స్ బ్యాచ్. అండ్ తెలంగాణ బ్యాచెస్ వేరే ఉన్నాయి, ఏపీ బ్యాచెస్ వేరే ఉన్నాయి. బట్ మీకు మండే రోజు మాత్రం మీకు న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. బట్ ఇక్కడ బ్యాచెస్లో గమనించినట్లయితే అండి, ఏపీకి ప్రిలిమ్స్ మెయిన్స్కి సంబంధించినటువంటి బ్యాచ్ ఆల్రెడీ ఒక బ్యాచ్ స్టార్ట్ అయ్యేది. సిలబస్ ఇంట్రడక్షన్ స్టార్ట్ అవుతుంది. దానికి మండే రోజు మాత్రం సిలబస్ స్టార్ట్ అవుతుందండి ఆ బ్యాచ్కి. సో ప్రిలిమ్స్ మెయిన్స్ బ్యాచ్ అంటే మీరు ప్రిలిమ్స్ లోపే మీకు సిలబస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఏమైనా డౌట్ ఉన్నా కూడా మెయిన్స్ కూడా క్లాసులు అదే ఫీజు తోటి మళ్ళీ మీరు మెయిన్స్ కూడా క్లాసెస్ వినొచ్చు. ఏపీ వాళ్ళకు మండే రోజు న్యూ బ్యాచ్ యొక్క సిలబస్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ న్యూ బ్యాచ్ ఇంట్రడక్షన్ క్లాస్, డెమో క్లాసెస్ రన్ అయ్యాయి. బట్ సిలబస్ ఇంట్రడక్షన్ అవుతుంది. సిలబస్ మాత్రం మండే రోజు స్టార్ట్ అవుతుంది. బట్ నేను ఇక్కడ ఒక విషయం ఏం చెప్తున్నానంటే, ఎస్ఐపిసికి 2 రకాల బ్యాచ్లు ఉంటాయండి. జనరల్ బ్యాచెస్ అని ఒకటి ఉంటుంది, ఇంటెన్సివ్ బ్యాచెస్ అని ఒకటి ఉంటుంది. బట్ ఇప్పుడు ఇంటెన్సివ్ బ్యాచెస్ అంటే ఏంటి? జనరల్ బ్యాచెస్లో ఏంటంటే సిలబస్ చెప్తాము, సండే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. ఇంటెన్సివ్ బ్యాచెస్ ఏంటంటే సిలబస్ ఓవరాల్గా బ్రషప్ ఇస్తాము, ఎగ్జామ్ పెడతాం. ప్రతిరోజు 100 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఏపీలో ఎస్ఐ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఎస్ఐ ఉద్యోగానికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎందుకంటే కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఏ స్టూడెంట్ అయినా మీరు జనరల్ బ్యాచ్లో జాయిన్ అయినా కూడా ఆ సిలబస్ చదువుకొని అంతే ఈ రేంజ్లో ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు. కానిస్టేబుల్ సిలబస్ని ఎవ్రీ సండే జరుగుతున్నటువంటి గ్రాండ్ టెస్ట్ కనుక అటెంప్ట్ చేసినట్లయితే ఏపీలో కానిస్టేబుల్ ఉద్యోగాన్ని ఈజీగా సాధించవచ్చు. బట్ తెలంగాణలో కానీ ఏపీలో కానీ, స్పెషల్గా చెప్తున్నాను, తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఎస్ఐ ఉద్యోగానికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఎస్ఐ ఏపీ అండ్ తెలంగాణలో ఎస్ఐ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కొరకు మన దగ్గర ఇంటెన్సివ్ బ్యాచెస్ ఉన్నాయండి. ఆల్రెడీ మన దగ్గర ఇప్పుడు ఇంటెన్సివ్ బ్యాచెస్ ఆల్రెడీ 4-5 ఇంటెన్సివ్ బ్యాచెస్ రన్నింగ్లో ఉన్నాయి. బట్ మండే రోజు న్యూ బ్యాచ్ ఇంటెన్సివ్ బ్యాచ్ సిలబస్ కూడా మండే రోజే స్టార్ట్ అవుతుంది. వాళ్ళ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. బట్ ఇంటెన్సివ్ బ్యాచ్కి ఎలా ఉంటుందంటే, ఒక డేని ఎలా సెలెక్ట్ చేసుకుంటామంటే, ఒక డేలో మొత్తం ఒక మ్యాథ్స్ టాపిక్ మొత్తం మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. దాని మీద 100 మార్క్స్ ఎగ్జామ్ పెడతాము. ఆ పేపర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలా అర్థమెటిక్ టాపిక్ వైజ్ 100 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ డే రీజనింగ్ 100 మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని మీద పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అలానే వారంలో ఉన్నటువంటి ప్రతి డే మండే టు సాటర్డే వరకు మీకు ప్రతిరోజు ఒక షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. హాఫ్ డే మీకు రివిజన్కు టైం ఇస్తాం, హాఫ్ డే మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. బట్ ఇది నిత్యము ఫైనల్ ఎగ్జామ్ వరకు, మెయిన్స్ వరకు ఉంటుందండి. బట్ ఎవరు ఇంటెన్సివ్ బ్యాచెస్ని ప్రిఫర్ చేయాలంటే ఎంతో కొంత నాలెడ్జ్ ఉండి, సిలబస్ మీద అవగాహన ఉండి, లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు సిలబస్ ఆల్రెడీ ప్రిలిమ్స్ మేము క్వాలిఫై అవుతాము, మాకు సిలబస్ మీద అవగాహన ఉన్నది అనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఇంటెన్సివ్ బ్యాచెస్ని ప్రిఫర్ చేయడం బెటర్. ఎందుకంటే జనరల్ బ్యాచెస్కి ఇంటెన్సివ్ బ్యాచెస్కి ఫీజులో కూడా పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఒక 3-4,000 డిఫరెన్స్లో ఉంటుంది ఫీ కూడా. కాబట్టి ది ఇంటెన్సివ్ బ్యాచెస్లోనేమో ఎస్ఐ పర్పస్ వాళ్ళైతే ఇంటెన్సివ్ బ్యాచెస్ని ప్రిఫర్ చేయడం బెటర్. డైలీ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎగ్జామ్ ఉంటుంది, ఎవ్రీడే ఎగ్జామ్ ఉంటుంది. ఒక రకంగా టెస్ట్ సిరీస్ బ్యాచ్ లాగానే ఉంటుంది. బట్ ఓన్లీ టెస్ట్ పెట్టకుండా ఏదైతే ఇప్పుడు సపోజ్ ఒక పర్టికులర్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాం, దాన్ని రివిజన్ చేస్తాం. మార్నింగ్ 9:30 to 1 వరకు ఆ సిలబస్ రివిజన్ చేస్తాం. మీరు 2 to 6 దాన్ని ప్రిపేర్ కావాలి. మళ్ళీ ఈవినింగ్ 6 o'clock ఎగ్జామ్ పెట్టడం జరుగుతుందండి. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీకు కింద స్క్రోల్ అయ్యే నెంబర్ కాల్ చేస్తే చెప్తారు. బట్ ఎస్ఐ సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ తక్కువ టైంలో తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఇన్ కేసు మీరు ఏమైనా కోచింగ్ తీసుకోవాలన్న ఆలోచన ఉంటే మాత్రం ఇంటెన్సివ్ బ్యాచెస్కి మాత్రం మూవ్ అవడం బెటర్. ఎందుకంటే అర్థమెటిక్ రీజనింగ్ అనేది 200 మార్క్స్ పేపర్, జనరల్ స్టడీస్ అనేది 200 మార్క్స్ పేపర్. ఈ 400 మార్క్స్ పేపర్ని మనం క్రాక్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ఒక్కొక్క టాపిక్లో అర్థమెటిక్ పేపర్లో అరౌండ్ 200-300 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. 200-300 పేపర్స్ అంటే 200-300 క్వశ్చన్స్ ఒక అర్థమెటిక్ టాపిక్లో ప్రాక్టీస్ చేయాలంటే ఎంతో కొంత మీకు ఐడియా ఉండాలి. బట్ అయినా కూడా మేము హాఫ్ డే క్లాసులు కండక్ట్ చేసేసి
ఆ సబ్జెక్ట్ మీదనే మళ్ళీ ఎగ్జామ్ పెడతాము, ఆ ప్రతి పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, దాన్ని ఇంటెన్సివ్ బ్యాచ్ ట్రీట్ చేస్తాం. బట్ జనరల్ బ్యాచ్ అంటే ఏంటంటే ఎవ్రీడే నీట్గా క్లాసెస్ రన్ అవుతాయి. సో మీకు మెటీరియల్ ప్రొవైడ్ చేసి క్లాసెస్ రన్ చేయించిన తర్వాత బట్ అది మీరు ఓన్గా ప్రిపేర్ కావాలి. ఎవ్రీ సండే గ్రాండ్ టెస్ట్ కానిస్టేబుల్కి ఎస్ఐకి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ ఎస్ఐకి ఉంటుందండి. బట్ తెలంగాణ మెయిన్స్కి ఇంటెన్సివ్ బ్యాచెస్, జనరల్ బ్యాచెస్, ఏపీకి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి ఇంటెన్సివ్ బ్యాచెస్, జనరల్ బ్యాచెస్ అన్నీ కూడా ఈ మండే రోజు 28కే స్టార్ట్ అవుతున్నాయండి. 1-2 డేస్ ఎవరైనా జాయిన్ కావాలనుకునే వాళ్ళు 1-3 డేస్ అటు ఇటు లేట్ అయినా కూడా ఈ బ్యాచ్కి జాయిన్ కావడం బెటర్. తొందరగా అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సిలబస్ ఒక రౌండ్ అయిపోయిన తర్వాత రివిజన్లు కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. తెలంగాణ ఎస్ఐ పర్పస్లో కానీ, తెలంగాణ ఏపీ ఎస్ఐ పర్పస్లో కానీ ఎవరైతే ఎస్ఐని టార్గెట్ చేశారో వాళ్ళు ఇంటెన్సివ్ బ్యాచెస్ని జాయిన్ కావడానికి ట్రై చేయడం బెటర్. బట్ ఓన్గా ప్రిపేర్ అయినా కూడా ఓన్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకటే సలహా ఏంటంటే బట్ మ్యాథ్స్ పేపర్ అనేది కానీ, మ్యాథ్స్ నోట్స్ అనేది కానీ చూస్తూ పోతున్నప్పుడు మీకు వస్తున్నట్టు అనిపిస్తుంటుంది. మీరు పేపర్స్ అనేది చాలా బాగా ప్రాక్టీస్ చేయాలండి. ఎక్కువ మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ ఉండాలి. అర్థమెటిక్ రీజనింగ్ అనేది ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత గ్రిప్ వస్తుంది. కాబట్టి మీరు ఎక్కువగా మోడల్ పేపర్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. అలానే జనరల్ స్టడీస్ కూడా మీరు ఏం ప్రిపేర్ అవుతున్నారు, దానికి సంబంధించిన క్వశ్చనింగ్ ఎలా ఉంటుందని తెలవాలంటే ఖచ్చితంగా మోడల్ ఎగ్జామ్స్ బాగా అటెంప్ట్ చేయాలి. ఈ టైంలో ఎక్కువ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయడం అనేది చాలా ముఖ్యమైన అంశం. సో కాబట్టి ఏపీ కానీ, తెలంగాణలో కానీ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ సమయాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని ప్రిపరేషన్ను చాలా జాగ్రత్త చేయాలి. ఏపీ విద్యార్థులు నోటిఫికేషన్ మీద ఎలాంటి డౌట్ పెట్టుకోకుండా ప్రిపరేషన్ వెంటనే కొనసాగించండి. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.